మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పెండ్లి కొడుకు చేసేటువంటి సుముహూర్తానికి ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి కథ ఇది. సప్తర్షులను పంపించిన తరువాత హిమవంతుడు వాళ్ల కుల పురోహితుడైనటువంటి గర్గుని ఆహ్వానించి లగ్నపత్రిక రాయించి తన కుమారుడైనటువంటి మైనాకుదలకిచ్చి శివునికి పంపించారంట. శివుడేమో దాన్ని స్వీకరించి ఆ వచ్చిన వారిని తెచ్చిన వారిని బాగా సత్కరించి వారిని సాగనంపారంట. తరువాత నారదుని స్మరించుకుంటే వెంటనే నారదుల వారు వచ్చారంట. పెళ్లికి అందరినీ ఆహ్వానించేటువంటి కార్యక్రమాన్ని నారదుల వారికి అప్పగించారంట పరమేశ్వరుడు. వెంటనే ఆ పని మీద నారదుల వారు బయలుదేరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి పెండ్లి హడావిడితో గరుడ వాహనారూఢుడైనటువంటి ఆయన కలుముల తల్లితో వెంటనే అట్టహాసంగా వచ్చేశారు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్త కళ వచ్చేసిందంటే కైలాసానికి. శివుడికి సతీ సమేతంగా నమస్కరించి ఆయన చెప్పినటువంటి ఆసనాన్ని అధిష్ఠించారంట అనంతుడు. ఆ తర్వాత హంసవాహనారూఢుడై అజుడు, సావిత్రి, సరస్వతి, గాయత్రి వీళ్ళందరూ వచ్చేశారు. శివునికి మ్రొక్కి ఆయన చూపించిన ఆసనాన్ని అలంకరించారు. వాళ్ళందరి తర్వాత దేవేంద్రుడు, అంతలోనే తక్కిన దేవతలందరూ కూడా రివ్వును వచ్చి వాళ్లిపోయారట. ఇంకేముంది, శివుని కొత్త పెండ్లి కొడుకుగా తయారు చేసేటువంటి కార్యక్రమం మొదలైంది. శివుణ్ణి పెళ్లి కొడుకును చేయడం కోసమని చెప్పి సప్తమాతృకలు స్వయంగా రావటం, శివుణ్ణి అలంకరించబోవటం జరిగింది. వాళ్ళింకా అలంకరించాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనస్సులో ఎలా అలంకరించాలనుందో అలా మారిపోయాడంటే శివుడు. నిటాల్న నిప్పు కన్ను నిలువు తిలకమైపోయింది. చెవులకు వేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారిపోయాయి. తరువాత సర్పాలన్నీ కూడా ఆ అవయవాలకి అలంకరింపబడేటువంటి సువర్ణాభరణాలుగా మారిపోయాయి. మేని మీద చితాభస్మం సుగంధ భరితమై అంగలేపనమయ్యింది. ఏనుగుతోలు పట్టు పీతాంబరంగా పరిణమించింది. ఆ రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. భక్తి ప్రపత్తులతో నమస్కరించారట. ఆ తర్వాత విష్ణువు, శివ, నీ వివాహం పూర్తిగా వైదిక విధానంలో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్లిళ్లన్నీ కూడా అలాగే జరుగుతాయి. అందువల్ల నా ప్రార్థన మన్నించు అని ప్రార్థించగా ఉత్తి పుణ్యానికి అడిగిన వాడికి వరాలిచ్చేసేటువంటి దయామయుడు మన పరమేశ్వరుడు. మరి పెండి కొడుకు కూడా అయ్యాడేమో, మరింత విరివిగా అందరికీ వరాలిచ్చేస్తూ వస్తున్నారు. ఎటు అమ్మవారి కోసం లౌకిక వివాహాలీల ప్రదర్శించబోతున్నటువంటి స్వామికి విష్ణు కోరిక ఏ పాటి చెప్పండి. వెంటనే బ్రహ్మ ముందుకు వచ్చి అభ్యుదయ కర్మకాండ గావింపజేసి ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కన్వ, కశ్యప, దదీచి, పిప్పల, పరాశర, బృహస్పతి, భరద్వాజ, మార్కండేయుడు, వశిష్ఠ, వేదవ్యాసులు, శక్తి, ఒకరేమిటి అనేకానేక మహర్షులు తమ శిష్య ప్రశిష్య గణాలతో వచ్చి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహ ఆరంభ ప్రక్రియను ప్రవర్తింపచేశారట. మొత్తానికి పెండ్లికి బయలుదేరారు మగ పెళ్లివారు. ఒకళ్ళ ఇద్దర క్షేత్రపాలక భైరవులు సమస్త గణాలతోటి రావటం, అటు విష్ణు పారిషదులు, బ్రాహ్మణులు, సర్వాభరణాలతో 33 కోట్ల మంది దేవతలు. ఆ దేవతల కన్నా అనేక రెట్లుగా సుమారు 28 లక్షల కోట్ల గణాలతో విశాఖ, శంఖవర్ణ, కేకరాక్షాది గణాలు విజయ, వినోద, మంగళ అట్టహాసాలతో తరలివచ్చారట. శాకిని శక్తులు, యాతుధానులు, బేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూత ప్రేత పిశాచాలు వాటి అల్లరికి అంతు లేకుండా పోయిందంట. వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో శతమర్కట తుల్యుడైనటువంటి బ్రహ్మచారి నారదుని ఆధ్వర్యంలో తుంబుర, హాహా, హుహు ఇత్యాది గంధర్వులు, వీణా, మృదంగాలు, మంగళవాయిద్యాల ఘోషలు అందంగా వెలుగొందుతూ ఉన్నాయంట. వాళ్ళు వీళ్ళు కలిసి ఎలా ఉంటుంది చెప్పడం సాధ్యం కాదు కదూ. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు ముందుకు కదిలారు. ఇదంతా బానే ఉంది. అక్కడ వియ్యాల వారి వైభవం ఎలా ఉందో తెలుసుకుందాం మరోసారి మరో కథతో. రేడియో సిటీ పాడ్కాస్ట్.